వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. కాలభైరవుని యొక్క ప్రతిమ ఇంటి గుమ్మానికి కడితే ఎలాంటి ఉపయోగాలు వస్తాయి అని అడుగుతున్నారు. సహజసిద్ధంగా మనకి ఇంటి బయట శునకరాజునే కట్టుకుంటున్నాం. అంటే ఇంటిని సంరక్షించడానికి కుక్కల పెంపకం చేస్తున్నాం. కాలభైరవ తత్వం. ఆ కుక్క ఏం చేస్తుందండి, కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే భౌ భౌ అని అరుస్తుంది. అలాగే కాలభైరవ ప్రతిమను గనక ఇంటి ముందు వేలాడదీస్తే ఇంట్లోకి ప్రవేశించే దుష్టశక్తులు, కంటికి కనిపించినటువంటి దుష్టశక్తులు కొన్ని ఉంటాయి. నరదృష్టి, నరప్రభావంతో పాటు శాతపడి బాణాపతి చేసేవాళ్ళు కొంతమంది తయారవుతూ ఉంటారు ఓర్వలేక. ఆ శక్తుల్ని పసిగట్టి కాలభైరవుడు అణగదొక్కుతాడట. అందుకనే కాలభైరవాష్టకం అనేటువంటిది ప్రతి ఇంట్లో కూడా చదువుతారు. ఎవరైతే కాలభైరవాష్టకం చదువుతూ ఇంటి గుమ్మానికి కనుక కాలభైరవుని యొక్క ప్రతిమ తగిలిస్తే ఆ ఇంటి మీదకి ఎవ్వడూ ఏ ప్రయోగాలు చేయలేడు. ఓర్వలేక వాడికి వాడే పతనమైపోతాడన్నమాట. అబ్బా ఏం సంపాదిస్తాడు ఏంటి అమ్మ అబ్బా 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 అనుకుంటూ ఏదో చెయ్యాలనుకుని వస్తారే, వాళ్ళకు కూడా కాలో చేయో పడిపోతుంది. అక్కడికి రాగానే వామ్మో ఇక్కడ ఆఫర్ లేదురా బాబు అని వెనక్కిపోతారు. అంత విశేషకరమైనటువంటి తత్వం కాలభైరవ తత్వంలో ఉంది. అందుకే ప్రతి ఇంట్లో కూడా చాలామంది ఇటీవల కాలంలో మంచి ఆల్సేషన్ డాగ్స్ని పెంచుతున్నారు. ఈ ఆల్సేషన్ డాగ్స్ని పెంచిన వాళ్ళు బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో మాత్రం తిప్పుకోకూడదు. దాన్ని బయట ప్రత్యేకంగా కట్టేయాలి. వాటిని బజార్లో విడిచేటప్పుడు కూడా జనసందోహం లేనప్పుడే విడవాలి. లేకపోతే కుక్కలు కాటేస్తే మనిషి ప్రాణానికి ముప్పు అవుతుంది కరిస్తే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సలహా. అంత పవర్ఫుల్ అన్నమాట కాలభైరవం. అంతేకాకుండా దుర్మార్గపు లక్షణాలతో ప్రవేశించే వ్యక్తులను పసిగట్టే శక్తి కుక్కలకు ఉంది. అందుకనే కుక్కల పెంపకం అనేటువంటిది చాలా గొప్పది. అలాగే ఇక్కడ కాలభైరవుడి యొక్క గుమ్మానికి తగిలించే విగ్రహానికి కూడాను తెలియని శక్తిది ప్రభావం ఉండి తీరుతుంది. కాబట్టి ఒకవైపు ఏమో సూర్యనారాయణుడి యొక్క రాగి ప్రతిమ, ఒకవైపు ఏమో కాలభైరవుని ప్రతిమ తగిలించుకోవడంలో నరఘోష, నరప్రభావం, దుష్టశక్తుల ప్రభావం ఇంటి మీద పడకుండా ఇంటి యజమాని పిల్లలు పాపలతో భార్యతో అనురాగ దాంపత్యంతో కలకాలం సుఖంగా ఉండటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఈ ప్రతిమను గుమ్మానికి వేలాడదీసిన వ్యక్తి మాత్రం ప్రతి గురువారం కానీ ఆదివారం కానీ గ్రామ శునకాలకైనా సరే బిస్కెట్టో తీపి పదార్థమో తప్పనిసరిగా ఇస్తే చాలా మంచిది. కుక్కలకి బిస్కెట్ వేయచ్చు, లేక తీపి పదార్థాలని కూడా వేయచ్చు. ఒక్కసారి బిస్కెట్ పెడితే చాలు, అది మనం ఎటు వెళ్తుంటే అటే వస్తుంది తోక ఊపుకుంటూ. అంత గొప్ప విశ్వాసం కలిగిన జంతువు కదండి. అందుచేత ఈ యొక్క విధి విధానం చాలా విశేషకరమైనదిగా మనం భావిస్తూ సర్వజనావళి అన్ని రంగాల్లో దిగ్విజయంగా హాయిగా ఆనందంగా ఉండాలనే కదా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు సంప్రదాయం పేరుతో మీ అందరికీ కూడా అందిస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతవంతమైన ప్రక్రియ. దీన్ని పాటించి తరిస్తారు కదూ మరి. సర్వే జనా సుఖినో భవంతు.